నీళ్లు వదలాలి 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 సంగారెడ్డి కెనాల్లోకి నీళ్లు వదలాలి వదలాలి సంగారెడ్డి కెనాల్లోకి నీళ్లు వదలాలి 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 సంగారెడ్డి కెనాల్లోకి నీళ్లు వదలాలి రైతే రాజు కావాలంటే సంగారెడ్డి కెనాల్లో 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 నీళ్లు వదలాలి 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 సంగారెడ్డి కెనాల్లో నీళ్లు వదలాలి 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 సంగారెడ్డి కెనాల్లో నీళ్లు వదలాలి ఒకటి తాడు పడిపోయింది ఒకటి కింద పొల పడ్డది ఒకటే ఉంది అది కూడా పోతే మళ్ళీ ఆడికి కాదని సపరేట్ అంటే ముందుగా ఈరోజు ఎంతో కేసీఆర్ సార్ గారు ఎంతో అపర భగీరథుడై ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతే రాజును చేయాలని ఆశయంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రాజెక్టు ద్వారా ఊరుకు పంట పొలాలకు కానీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ నీరు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్టులు మొదలుపెట్టి పూర్తి చేసి ఈ కెనాలు గౌరారం కెనాల్ రామాయంపేట నుంచి సంగారెడ్డి కెనాల్ వరకు పూర్తి చేసి కాళేశ్వరం నుండి నీళ్లు తెచ్చి గౌరారం వరకు వదిలి అలాగే అల్దిబాగ్ నుండి వరకు వదలడం జరిగింది. ఈరోజు గత పాలకులు చేసిన పనులను నిర్వీర్యం చేస్తూ రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గౌరారంలో రైతులు ఇదే కెనాల్లో బోర్లు అడ్డము మధ్యలో వస్తే బోర్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమో ఆశ పెట్టుకురు, అరే కెనాల్ వచ్చింది కదా మనకు, ప్రాజెక్ట్ వచ్చింది కదా, ప్రాజెక్టు మీద ఆధారపడి కెనాల్ మీద ఆధారపడి పంట పొలాలను అదే ప్యాడీ వరి సాగు చేసుకునడం జరిగింది. ఎండాకాలంలో కూడా నెట్టడు ఎండలో కూడా సారు మత్తళ్ళు దుంకిపించిండు. అదే ఆశతోటి రైతులు ఈరోజు పొలాలు వేసుకోరు. ఈ ఒక్క వారం రోజులు నీరుని ఈ సంగారెడ్డి కెనాల్కు నీటిని వదిలినట్టయితే ఇది ఒక్క వారం రోజులు వదిలితే వాళ్ళు పంట పొలాలు పుట్టకొచ్చిన దశలు ఉన్నాయి. పంట పొలాలన్నీ మీరు చూడొచ్చు, మొత్తం పుట్టకొచ్చే దశలు ఉన్నాయి. ఈ వారం రోజులు నీటిని వదిలినట్టయితే ఈ పంట చేతికొచ్చి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తాం. లేదంటే రైతు కళ్ళల్లో కన్నీరు చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మరీ అధికారులను వేడుకుంటున్నాం. దయచేసి ఎవరికో భయపడో ఎవరికో అది చేసో మీరు ఆపకండి. రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేసేటట్టు చూడండి. ఎవరికో పేరు వస్తుందని చెప్పేసి ఎవరో ఏది చేస్తారని మీరు భయపడకండి. దయచేసి రైతుల పక్షాన ఉండి రైతే రాజు కావాలంటే రైతు పక్షాన నిలబడాల్సి వస్తుంది. మనం అందరం రైతు పక్షాన నిలబడి మీరు కూడా అధికారులు రైతుకు సపోర్ట్గా ఉండి ఇది సంగారెడ్డి కెనాల్ వదలాల్సిందిగా మేము రైతుల పక్షాన గౌరవాల నుండి కోరుతున్నాం.